ఒకరోజు ద్రోణాచార్యుని అశ్వత్థాముడు ఇలా అడుగుతాడంట, గురువర్య, మనము పర్సనల్ లైఫ్లో మరియు ప్రొఫెషనల్ లైఫ్లో బాగుండాలంటే ఏం చేయాలని. అప్పుడు ద్రోణాచార్యుడు ఇలా అంటాడంట, నేను ఈరోజు చెప్పే ఈ 4 సూత్రాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ పర్సనల్ లైఫ్లో ఎలాంటి సమస్యలు రావు అని. ఈ 4 సూత్రాలు ఏంటంటే సాధన, స్వస్థ్, సహోద్య, సేవ. సాధన అంటే ప్రాక్టీస్, ఫిజికల్గా వర్కౌట్ చేసేది కాదు, మెంటల్గా ఆలోచించేది, అందరిలాగా చేసేది కాదు, ప్రత్యేకంగా చేసేదాన్నే సాధన అని అంటారు. నీ జీవితంలో ఏదైతే లక్ష్యం పెట్టుకున్నావో నెంబర్ 1గా ఉండడం కాదు, ఓన్లీ 1గా ఉండాలనుకుంటే ప్రతిరోజు ఓ గంట సేపు ఈ సాధన చేయవలసిందే. స్వస్థ్ అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్. మీకు నచ్చిన ఏదైనా ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ ప్రతిరోజు గంట సేపు చేయవలసిందే మీరు ఫిజికల్గా ఫిట్ ఉండడానికి. మూడోది సహోద్యాయ్. నీ కోసం, నేను నమ్ముకున్న వాళ్ళ కోసం, నీ సంస్థ కోసం, నువ్వు చేస్తున్న పని కోసం ప్రతిరోజు పని చేయవలసిందే. నాలుగోది సేవ. మీ తల్లిదండ్రులు కానీ మీ ఇష్ట దైవాన్ని కానీ ప్రతిరోజు సేవించుకోవాల్సిందే. ఈ మానవ జీవితంలో సేవను మించిన మనస్తృప్తి ఎక్కడా లేదు. ద్రోణాచార్యుడు చెప్పిన ఈ 4 చిన్న విషయాలు మీ జీవితంలో ప్రతిరోజు మీలో ఎంతమంది పాటిస్తున్నారు?